సార్ ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు కదా, ఆల్మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? 218 ఎన్నో ఉన్నాయండి. సో ఇన్ని క్యారెక్టర్స్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ పాత్ర మీది ఏది, ఎందుకు? అండ్ ఈ సినిమాలో ఈ పాత్ర చేయకుండా ఉండుంటే బాగుండేది, అనవసరంగా చేశాను అనుకున్నారా? ఒక సినిమా కోసం ఆదిలాబాద్ ఫారెస్ట్ కి పంపించాడు కృష్ణవంశీ గారు. అక్కడికి వెళ్ళి శ్రీయాంజనేయం దాంట్లో వెయిట్ పుట్టపోవాలండి, బాగా 100 కేజీల పైన ఉండాలిరా, నువ్వు ఇలా ఉండాలి మృగంలాగా. ఏంటో ఆయన చెప్పడం, గురువు గారు మనకి మన డైరెక్టరు, ఒక్కో డైరెక్టర్ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళు చేసే మేనరిజాలని ఎలాగ వాడు మంత్రాలు చేస్తాడు. అసలు ఒరిజినల్ గా మంత్రగాడు పర్సనాలిటీలో ఉండరండి. మన ధనరాజ్ ఆర్టిస్ట్ చూసారు, అలా ఉంటారు. ఏదో ట్రాన్స్ లో ఉంటాడు, ఏదో ఇలాగా అనుకుంటూ ఉంటారు అన్నమాట. గట్టి గాలస్తూడిపోయాడు. వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చున్న డేంజరే. నేను అప్పటికి ఆంజనేయ స్వామి డాలర్ కట్టుకుని వెళ్ళమన్నారు అందరూ. అలా వెళ్ళి 2-3 సార్లు చూసి, వాడు ఏంటంటే ఎక్కువ నైట్లు మెలకుగా ఉంటారండి, డేలో నిద్రపోతుంటాడు. అదే కాన్సెప్ట్ దీంట్లో పెట్టాడు ఆయన. ఏదడిగినా కూడా ఇలా ఉండే అప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేస్తాడు. అది నాకైతే సినిమా బ్రహ్మాండమైన పేరు వచ్చిందండి. సినిమా చూస్తున్నాం తిరుపతిలో ఫస్ట్ డే ఫుల్ అయిపోయి ఉన్నారు జనం. నేను వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డా, ఈ లోపలికి వస్తారన్నమాట. ఒక సీట్ ఉంది, కూర్చోండి సార్ అన్నారు. ఫ్యామిలీ ఎవరో వాళ్ళ వెనకాలే నేను ఉన్నాను, చిన్న పిల్లోడు ఉన్నాడు అక్కడ. కరెక్ట్ గా మాంత్రికుడు రాగానే వాడు వెనకాల నా వెనకాల తిరిగి చూసి గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండి, సార్ మీరు ఒక పని చేయండి సార్, డిస్టర్బ్ అవుతుంది, వాడు ఏడుస్తాడు, మీరు కొంచెం బయటికి వెళ్తే బాగుంటుంది. నేను అనుకున్నా, అబ్బా మన క్యారెక్టర్ సాటిస్ఫై అయింది అని చెప్పి ఓకే అనుకున్నామండి. సినిమా తర్వాత సినిమా అది అనుకోని విధంగా రకరకాల పడీలేసి ఏదో యావరేజ్ పెద్ద హిట్ అనుకున్నది అలా అయిపోయింది. ఇక చెయ్యకూడదనే క్యారెక్టర్ అంటే, ఒక సినిమాకి నన్ను మేకప్ అన్నీ చేసి కూర్చోబెట్టి మలయాళం దేవడది ఇచ్చాడు, ఇద్దరికి ఒకే కాస్ట్యూమ్స్. అదేంటంటే అతను వచ్చాడు, నాకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు కదా. అతను లేదండి బ్రేక్ టైం వరకు వెయిట్ చేయండి అన్నారు. సరే రాక మనకి అవకాశం వచ్చిందని చెప్పి నేను వెయిట్ చేస్తాను. సార్ మీకు ప్యాకప్ చెప్పారండి, ఈ సినిమాలో దేవనే కంటిన్యూ అవుతాడు. సరే అండి, థ్యాంక్ యూ అండి, డైరెక్టర్ గారు ఒపీనియన్ అది అని చెప్పి నేను మేకప్ చేసి, ఫస్ట్ టైం ఎంఆర్ఎఫ్ రేసులు అవి ఉంటాయి సికింద్రాబాద్లో షూటింగ్. అది నా పల్సర్ బైక్ కొని 1 month అయినప్పుడు దాంట్లో నేను ఎక్కితే ఒక 10 నిమిషాల్లో నేను కృష్ణానగర్లో ఉన్నాను నా రూమ్లో. అంటే అంత కోపం, అంత ఎవర్షన్. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మళ్ళీ, దేవాను సూట్ అవ్వట్లేదండి, మిమ్మల్ని రమ్మన్నారండి. నేను చేయనండి, చేయననేసారు. నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదండి, నేను చేయనండి. అలాగా ఒకటి వచ్చింది కూడా వద్దనుకున్నాను. ఇది ప్రేమించిన క్యారెక్టరు, ఇది పెద్దగా ఆడకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్, అలా జరిగింది.